ఎంఆర్ఐ చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ రకమైన జాగ్రత్తలను అయితే పాటించాలి. లేదంటే రీసెంట్గా ఒక మహిళ ఏలూరులో ఆవిడ ఎంఆర్ఐ చేయించుకునే తరుణంలో మృతి చెందినట్టు గమనించారు. అది ఎందుకు జరిగింది, అసలు ఏమైంది అని అంటే, ఆవిడ పేస్ మేకర్ ఆపరేషన్ అనేది చేయించుకున్నారు. అంటే పేస్ మేకర్ అనేది ప్లేస్ చేయించుకున్నారు. ఆ విషయాన్ని హాస్పిటల్ బృందం ఏమి అడగలేదు. ఆవిడ కూడా పేస్ మేకర్ ఉన్నట్టు ఏమీ తెలియపరచలేదు. ఇలా మెటల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉండడం వల్ల, అసలు ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్, ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉన్న నికిల్ కానీ, ఐరన్ కానీ, కాపర్ కానీ, లేదంటే సిల్వర్ కానీ, ఇలాంటి మెటల్స్ ఏమి ఉన్నా సరే అది చాలా ఎక్కువగా లాక్కునే శక్తి దానికైతే ఫీల్డ్కు ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఎంఆర్ఐ తీయించుకోబోయే ముందు ఇలాంటి థింగ్స్ని క్యారీ చేయకూడదు. పాకెట్లో కూడా ఏ రకమైన మెటల్ ఆబ్జెక్ట్స్ కానీ ఉండకూడదు. మీరే జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఈచ్ అండ్ ఎవరీ.